అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పాండు. ఈరోజు అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కేజాపురం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ 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 సంతోషమాత ఆలయం వద్ద ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తుల కోలాహలం మరి ఎలా జరిగిందో మీ అందరికీ చూపించడానికి అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ కాళ్ళ అమ్మతల్లి నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి దంతుపర్తి శ్రీనివాసరావు గారు పర్యవేక్షణలో ఈరోజు ఈ పూజా కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. పరిసరాల ప్రాంతాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చి ఈరోజు సంతోషమాత ఆశీస్సులు అయితే తీసుకోవడం జరిగింది. మరి పూజా కార్యక్రమాలు అనంతరం మరి సంతోషమాత ఆలయం వద్ద ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం జరుగుతుంది. మరి ఈరోజు భక్తులు కూడా అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగింది ఏంటంటే ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా మనం చూస్తున్నట్లయితే ఈరోజు కేజాపురం జంక్షన్లో వెలిసి ఉన్నటువంటి శ్రీ 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 సంతోషమాత ఆలయం వద్ద ఈరోజు శ్రావణ శుక్రవారం కావడంతో భక్తుల కోలాహలం ఏ విధంగా ఉందనేది కూడా ఇక్కడ మన స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. పరిసరాల ప్రాంతాల ప్రజల తరలి వచ్చి ఈరోజు అమ్మవారి ఆశీస్సులు అయితే తీసుకోవడం జరిగింది. మరి దేవాలయం దగ్గర నిత్య అన్న సమారాధన కార్యక్రమం కూడా ప్రతిరోజు జరుగుతుంది. మరి అలాగే ఒకసారి బోర్డు కూడా ఇక్కడ మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. భక్తుల కోలాహలం ఎలాగ ఉందనేది కూడా ఇక్కడ మన విజువల్స్ చూసుకోవచ్చు. ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలు పాటించి ఈరోజు సంతోషమాత అమ్మవారి ఆలయానికి తండోపతండాలుగా భక్తులు తరలి రావడం జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ కాళ్ళ అమ్మతల్లి నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆలయ ప్రధాన అర్చకులు దంతుపర్తి శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో ఈరోజు ఈ పూజా కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. శ్రావణ శుక్రవారం కావడంతో భక్తులు పరిసరాల ప్రాంతాల ప్రజలందరూ తరలి వచ్చి ఈరోజు అమ్మవారి ఆశీస్సులు అయితే తీసుకున్నటువంటి సందర్భంగా చెప్పుకోవచ్చు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అయితే అక్కడ భక్తుల కోలాహలంతో మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. మరి ఆలయ కమిటీ చైర్మన్ గారు అయితే మనతో ఉన్నారు. అదేవిధంగా ప్రధాన అర్చకులైన పూజారి గారు కూడా మనతో ఉన్నారు. వారి ఇరువురు వాయిస్లో ఈ అమ్మవారి గురించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కస్పా జగన్నాథపురం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ సంతోషమాత ఆలయం. పూర్వం మన మంత్రులు గారు వాళ్ళ నాన్నగారు ఇక్కడ చిన్న కమ్మరసాలలోని ఈ యొక్క అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. మేము శ్రీ మాదమాంబ ఆటో యూనియన్ ద్వారా కూడా 1995 నుంచి కూడా ప్రతి సంవత్సరం తీర్థం చేసేవాళ్ళమే. 2004 వరకు కూడా అమ్మవారి తాలూకు తీర్థ మహోత్సవం చేసేవాళ్ళమే. ఆ అమ్మవారు దయవల్ల మాకు ఈ యొక్క దేవస్థానంలో అంటే గుడి కట్టే అవకాశం మాకు అమ్మవారు కల్పించింది. 2004లోని గుడి శంకుస్థాపన చేసామండి. ఒక సంవత్సరంలోనే గుడి మండపం కూడా ఒక సంవత్సరంలో పూర్తయిందండి. 2005వ సంవత్సరంలోని ఓపెనింగ్ చేసాము. దినదినం కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ప్రతి శుక్రవారం కూడా ఎవరికైనా ఒక ఇద్దరికో ముగ్గురికో సాధువులకు భోజనం పెడదామని ఆలోచనతో 2005 నుంచి కూడా భోజనాలు ఏర్పాటు చేస్తే ఫస్ట్లోనే ఏదో సాధువులు వచ్చేవారు, తర్వాత సాధువులు రాకపోతే వచ్చిన భక్తులకే భోజనాలు పెట్టడం ప్రారంభించామండి. ఆ యొక్క భోజనాలు వచ్చిన భక్తులకి మేము కూడా ఇక్కడ వంట చేసుకొని ఇక్కడే కూర్చొని ఇక్కడే తినేసేవాళ్ళమండి. ప్రతి శుక్రవారం పూట కూడా ఆటో యూనియన్ తరపు నుంచి ఈ యొక్క గుడి కట్టడం వల్ల ఆటో యూనియన్ కొర వాళ్ళందరూ ఏమన్నారంటే, మనకి ప్రతి వారం కూడా భక్తులు వస్తున్నారు కనుక ఊరికి గుడికి 2 కిలోమీటర్ల దూరం అండి, కేజాపురం ఊరికి దీనికిని. అందువల్ల మనం ఒక ఆటో ఒకటే ప్రతి వారం ఒక్కొక్క ఆటో ఫ్రీగా పెడదాము, అలాగైతేనే గుడి డెవలప్ అవుతుంది అనే సంకల్పంతో ఆటో యూనియన్ వారి సహకారంతో ప్రతి వారం కూడా ఇక్కడ జనాల్ని భక్తుల్ని తీసుకురావడానికి ఉచితంగా ఆటో ఏర్పాటు చేసేవారని. అలాగే అయ్యప్ప స్వామి మాలలప్పటికి చాలా ఎక్కువగా మాలాధారణ వేస్తూ ఉండేవారు. మనం కూడా గుడి డెవలప్ అవ్వాలంటే మాల వేద్దామనే ఆలోచనతో, అది తప్పో ఒప్పో తెలీదు, అమ్మవారి మీద భారం వేసి మాలలో కూడా ఆ రోజు 2005 నుంచి కూడా మాలాధారణ కార్యక్రమం కూడా వేస్తున్నామండి. మాలలో మేము మొదట వేస్తున్నప్పుడు అంటే మరి సరిగ్గా గుర్తులేదు, 8 మంది 10 మందితో స్టార్ట్ చేసాము. ఈరోజు ప్రతి ఒక్కరు జగన్నాథపురం వాళ్ళ కాకుండా చుట్టుపక్కల ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ యొక్క మాలాధారణ కార్యక్రమంలో పాల్గొంటున్నారండి, మాలలు వేస్తున్నారండి. మాలలు వేసినప్పుడు ఉదయం పూజ, సాయంత్రం పూజ, అలాగే ఉదయం టిఫిన్ కార్యక్రమం, సాయంత్రం టిఫిన్ కార్యక్రమం, మధ్యాహ్నం భోజన కార్యక్రమం కూడా అందరమీ కలిపి సామూహికంగానే ఇదే దేవస్థానం వద్ద పూజలు ఇక్కడే, వంటలు ఇక్కడే చేసుకొని దీక్ష పూర్తయిన తర్వాత ఇడుముడి ఇప్పడము కూడా ఇక్కడే హోమం చేసి ఇడుముడి ఇప్పడం కూడా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి బ్రహ్మాండంగా తల్లి ముందు నడిపిస్తుంది. అయితే ఇదే శ్రావణ మాసం కిందటి సంవత్సరం అంటే 2024లోని అన్నసంతర్పణ బిల్డింగ్ కడదామనే ఆలోచనతో ఆ యొక్క బిల్డింగ్ తాలూకు స్థలాన్ని మారుముఖం కొండమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులు ఉచితంగా ఇచ్చారండి. ఆ స్థలాన్ని ఆ యొక్క స్థలంలో బిల్డింగ్ కడదామనే ఆలోచనతో కిందటి సంవత్సరం
అందరూ భక్తులందరితో కూడా శంకుస్థాపన చేయించామండి. ఆగస్టు 17వ తారీఖుని శంకుస్థాపన చేశాము. సుమారు ఆ శంకుస్థాపన కార్యక్రమంలో గుడికొచ్చిన భక్తులు అది 3వ వారం ఎంతో సరిగ్గా గుర్తులేదు, మొత్తం శుక్రవారం నాడు ఇంచుమించులోని 800 నుంచి 900 మంది ప్రతి ఒక్కరు కూడా ఆ పసుపు కుంకుమ వేసి ఆ యొక్క శంకుస్థాపనలో పాల్గొన్నారు. వారి తాలూకా చెయ్యస్త బలమేమో తెలియదు కానీ ఖచ్చితంగా 170 రోజుల్లోనే అన్న సంతర్పణ బిల్డింగు 3 ఫ్లోర్లు ఏర్పాటు అమ్మవారి దయ వల్ల భక్తుల సహాయ సహకారాలు జరిగిందండి. ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే ఈ యొక్క బిల్డింగ్కి డొనేషన్స్ ప్రత్యేకించి ఎవరికి ఫోన్ చేసి కానీ పుస్తకం పట్టుకొని వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళలేదండి. కానీ స్వచ్ఛందంగా ఇచ్చారండి. స్వచ్ఛందంగా ఇచ్చారు కనుకనే నేను అనుకోవడం ఏంటంటే కల్మషం లేకుండా వాళ్ళు 100 రూపాయలు ఇచ్చినా కల్మషం లేకుండా ఇచ్చారు కనుక ఆ యొక్క అన్న సంతర్పణ బిల్డింగు 170 రోజుల్లోనే దిగ్విజయంగా జరిగిందని చెప్పని అనుకుంటాం. ఈరోజు మొదటి శుక్రవారం అండి. అయితే కొంచెం మీకు తెలిసిన విషయమే, ఆ ముందు రోడ్డు అది కూడా కొంచెం డిస్టర్బెన్స్ అయింది. రోడ్ల విస్తరణ వల్ల అవడం వల్ల తర్వాత ఇక్కడ జరిగిన మరి కొన్ని ఈ గుడి డెవలప్ అయిపోతుందనే కార్యక్రమంతో కొంతమంది కూడా దాన్ని అనుకుంటే ఏదో కొంచెం ఇబ్బంది పెట్టి పరిస్థితి అయితే చేస్తున్నారు. అన్నింటికి అమ్మాయి చూసుకుంటే ఇబ్బంది అయితే లేదు. భక్తులకి కొంచెం అసౌకర్యానికి అయితే మాత్రం దేవస్థానం కమిటీ తరపు నుంచి మరణించాలని చెప్పనేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నిత్య అన్నప్రసాదం అని చెప్పనేసి అంటే రోజు భోజనాలు ఏర్పాటు చేస్తున్నామండి. ఉదయం 12 గంటల నుంచి 2 గంటల వరకు భోజనాలు ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమం మేము చేయగలమా లేదా అని చెప్పనేసి అనుకున్నాం. ఒక మనిషితో స్టార్ట్ చేసాము. ఈరోజు 3 మనుషులు అక్కడ వంట మనుషులు పెట్టి చేసే స్థాయికి ఆ అమ్మ నిత్యాన్నదానం తీసుకెళ్ళిందండి. 3 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇది 4వ సంవత్సరంలోకి వచ్చామండి. అలాగే ఇప్పుడు ఈ ఎక్కడెక్కడ ఊర్ల నుంచో వచ్చారు. ఈయన ఒకసారి మీరు ఏ ఊరు నన్ను అడిగితే భక్తులు అడిగినా సరే మీకు అర్థమవుతుంది. అంటే ఇది కేజాపురం గుడి, కేజాపురం అనుకుంటారు. కానీ ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల గ్రామాల నుంచి, వైజాగ్ నుంచి కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి, నర్సీపట్నం నుంచి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అనకాపల్లి దేవస్థానం సంతోషమాత గుడి చైర్మన్ కూడా ఇది చూడడానికి వచ్చారు. అవునండి. ఏటి మన జగన్నాథపురంలో సంతోషమాత గుడి అట్ట బాగా ఉందట అని చెప్పనేసి అంటే ఆయన వచ్చి టోటల్ వచ్చి లాస్ట్ అయ్యే వరకు కూడా నేను ఫలానా వ్యక్తి అని చెప్పలేదు. అంతా అయిపోయిన తర్వాత చాలా బాగా జరుగుతున్నదండి ఇక్కడ కార్యక్రమం అని చెప్పనేసి ఆయన కూడా అభినందించారు. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా ఆ సంతోషమాత తాలూకు ఆశీస్సులు వారికి వారి కుటుంబానికి ఉండాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. జై మాత, జై జై మాత, సంతోషమాత. భక్త మహాశయులందరూ కూడా ముఖ్య విజ్ఞప్తి, ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో కష్పా జగన్నాథపురం జంక్షన్లో వెలిసినటువంటి శ్రీ 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 సంతోషిమాత యొక్క విశేషత ఏమనగా శ్రావణ మాసంలో సంతోషిమాతని అష్టలక్ష్మీలు కలిస్తే ఒక సంతోషిమాతగా ఉద్భవించినటువంటి సంతోషిమాతని ఎవరైతే దర్శిస్తారో వారి ఇంట కొంగు బంగారమై ఆయురారోగ్య అష్టైశ్వర్యంకి లోటు లేకుండా ఉంటుంది. అష్టలక్ష్మీలు కూడా సిద్ధిస్తాయి. అలాగే శ్రావణ మాసం ఈ సంవత్సరం ఏంటంటే విశేషత 5 వారాలు రావడం విశేషత. అలాగే 3వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయడం కూడా విశేషంగా చెప్పుకోబడుతుంది ఈ సంవత్సరం. అలాగే ఈ సంవత్సరంలోని అమ్మవారి యొక్క దీక్ష అనగా ఆగస్టు 2వ తారీఖున శనివారం నాడు అమ్మవారి దీక్షను ప్రారంభిస్తూ 10వ తారీఖున విరమణం కూడా చేయడం జరుగుతుంది. అది గ్రహించుకుని భక్తులు ఎవరైనా సరే ఈ యొక్క దీక్షలో పాల్గొన్న వారు ముందరగా మా యొక్క ఆలయ కమిటీ అయినటువంటి చైర్మన్ గారు కాళ్ళ అమ్మతాయిని గారిని సందర్శించి వారికి మీ యొక్క గోత్రనామాలు ఇచ్చించో వారు ఈ యొక్క దీక్షలోని పూనుకునేట్టు చేస్తారు. అది గ్రహించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అమ్మవారికి విశేషమైన అలంకారాలతో పుట్టినరోజు కూడా చేయడం జరుగుతుంది. ఆ పుట్టినరోజు శ్రావణ పౌర్ణమి నాడు అమ్మవారి పుట్టినరోజు కూడా జరపడం జరుగుతుంది. ఈ ఆలయ విశేషత ఏమిటనగా ముఖ్యంగా 108 ప్రదక్షిణాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంటికి అనుకున్న కోరికలన్నీ సిద్ధిస్తాయని చెప్పబడుతున్నది. అలాగే ఇది గత 48 సంవత్సరముల నుంచి కూడా ఇక్కడ ఈ సంతోషమాత ఆలయం ఉంది. ఎంతోమంది భక్తులు ఇక్కడ స్వయంగా విచ్చేసి వారి కోరికలు నెరవేరాయని కూడా చెప్పడం కూడా జరుగుతున్నది. అది గ్రహించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఈ అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి ఆచార ప్రకారం కూడా భోజన కార్యక్రమంలో భక్తులు సహాయ సహకారములతోటి ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి కాళమ్మతల్లి గారి ఆధ్వర్యంలోని ఇక్కడ చేయడం జరుగుతున్నది. ప్రతి నిత్యం కూడా 2 సంవత్సరాల నుంచి ప్రతి నిత్యం కూడా నిత్య అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. అది గ్రహించుకోవాలని కోరుచున్నాము. శ్రీ సంతోషి మాతా దేవి నమో నమః.
అలాగే మరి ఈరోజు శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం కాబట్టి మరి ఎంతమంది ఎన్ని గ్రామాల నుంచి భక్తులు వచ్చుంటారు? సుమారుగా ఈ ఆలయానికి దగ్గర ఒక 5-6 మండలాల నుంచి దగ్గర 2000 3000 మంది దాకా వస్తారు. వచ్చిన భక్తులందరూ కూడా విశేష పూజలతో అలంకరింటారు. అలాగే వచ్చిన వారందరికీ కూడా భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క పూజ అయిన అనంతరం ఈ యొక్క అమ్మవారి ఆచార ప్రకారం జరుగుతున్నటువంటి భోజనాల్లో పాల్గొని ఆ యొక్క భోజనం స్వీకరించిన తర్వాత తమ ఇంట్లోకి వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. మరి ఇప్పటి వరకు వారి వాయిస్ అయితే తీసుకున్నాము. మరి అక్కడ పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయి ఏంటంటే ఇప్పుడు మనం చూద్దాం. శుక్లాంబరధరం విష్ణువర్ణం చతుర్భుజం ప్రసన్నపదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సిద్ధివినాయక దేవతాభ్యో నమో నమః. శ్రీ మహాగణాధిపతి సహిత సంతోషి మాతా దేవతాభ్యో నమో నమః. దేవతాభ్యో నమో నమః. పూజాం సమర్పయామి. శ్రీ మహాగణాధి దేవతాభ్యో నమో నమః. దివ్యాగేశవాయ స్వః, నారాయణాయ స్వః, మాధవాయ స్వః. హరి ఓం. శ్రీ మహాగణాధి దేవతాభ్యో నమో నమః. దివ్యాగేశవాయ స్వః, నారాయణాయ స్వః. మాదార్ సింహాక్షురా జనార్దనావాంతరాయ శ్రీకృష్ణాయ నమః. నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళ అయో సంస్మరణ దోషాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయోస్తు రాజాహయేతే భూమి బాలకా. కూడా చెప్పండి, గట్టిగా చెప్పండి. మమ దక్షిణ ద్వారా శ్రీ పరమేశ్వర వైచ శుభేశ ఫలమూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమాన సత్య బ్రహ్మణ ద్వితీయరాధేష్వేదవరాహయుపే వైవష్ణుతమన్నవంతరే కలిగే ప్రథమపాదే జింభో ద్వీపే వర్తవిషే వ్రతకంఠస్మన్నర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ విశ్వాసనామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మరతో దక్షిణాయనే గ్రీష్మరో ఆషాఢమసిమంచ శ్రావణ మాసే శుక్లపక్షే ప్రతిపక్షం వాసర భృగవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ యామంగన విశేషణ విశిష్టాయాం సుమతతో శ్రీమాన్ గోత్రోభ్యశ్చ పరమ శుభగోత్రస్య గణాధిపతి సహిత సంతోషి మాతా దేవతాభ్యో నమః. శ్రీ సూక్త పూజా విధేన అష్టోత్తరామ కుంకుమార్తన సమయ రాజేణ రాష్ట్రేణ అభివృద్ధి సిద్ధ్యత ధనధాన్యాభివృద్ధ్యర్థం సర్వే జనా శుక్లా భవంతు. గోబ్రాహ్మణ శుభం భవంతు. సంతోషి మాతా దేవతాభ్యో నమః. పూజాం కరిష్యే. అశజమాన్ శ్రీమంచ చతుషాగర వర్యంత. ఈ కుడి చేయాలి మీదకొచ్చి 2 చెవులను పట్టుకోండి. చతుషాగర వర్యంతం బ్రాహ్మణ శుభం భవంతు. శ్రీ సంతోషి మాతా శ్రీ మహాగణాధిపతి సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణాధిపతి సంతోషి మాతా దేవతాభ్యో నమః. శ్రీ సూక్త పూజా విధేన అష్టోత్తరామ కుంకుమార్తనం సమర్పయామి. అశజమానశ్రీమంచ చతుషాగర వర్యంతం బ్రాహ్మణ శుభం భవంతు. శిశాస్త్రయదర్శ ప్రవరాన్వితవరాస్త్రగోత్రాభ్యశ్చ శ్రీనివాసరమణమలిచ ద్రవమత్య సమేతశ్చ సకుటుంబస్త్రమంచ అసల్మాంత్రమంచ అపరాస్త్రగోత్రాభ్యశ్చ ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష శీతర్గతబలసిద్ధి శరీర ప్రాప్తి చేత మనసాంచిత సకల సౌఖ్యది చేత వ్యాపార అభివృద్ధి మనోవాంఛ ఇష్టకామ్యాత దేవతా బలసిద్ధిరష్ట అశజమా శ్రీమంచాన గోత్రశ్చ కలం తల్లైనం చేతమత్య సమేతశ్చ శోద్రాదేవదేవచ గోత్రశ్చ కామ సుభద్రమణమలిచ శౌగ్రమశ్రీ సంతోషి మాతా దేవతా పూజాంగర్ష శజమా శ్రీమంచ నాయగోత్రశ్చ కాళసి రావణంచ శౌగ్రమ సభాంతర్ష అందరూ కూడా నమస్కారం చేసుకోండి. అశజమా శ్రీమంచ శివ మహామణి గోత్రశ్చ చిత్ర శ్రీరామ ఓం సంతోషి మాతాయ నమః. ఓం సంతోషి మాతాయ నమః. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. అమ్మవారి కటాక్షం, లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది చెప్పడం లేదు. ఓం సంతోషి మాతాయ నమః. ఓం మమ్మనాయ నమః. అభంగరమ్యాయ నమః. ఓం అద్భుతరూపాయ నమః. అలంకారభూషితాయ నమః. అనంతనాచిరపుణ్యాయ నమః. అష్టారసద్భుతాయ నమః.
नमः ओम रागिण्याय नमः वृक्षगुण्याय नमः నైవేద్యం చెప్పారు. చలగే మెలగే తెలగే మనం తెలగే మన Ada
అలా తిరిగిరా అలా ఏమంటారు అంటే మీరు వెనకాల పడిపోతున్నారు. చెప్పు जय संतोष माता की, जय संतोष माता की, जय संतोष माता की। అందరూ కూడా పక్కగా ఉండండి, పక్కగా ఉండండి, రోడ్డు మీద పెట్టుకోండి. ఓం సర్వసర్వేభ్యో నమస్తే గురుదేభ్య మాతాకి ఎవరు అందుకోవద్దు హార్ట్ ముందుగా గోమాతకి చూపిస్తారు. ఆ తర్వాత వచ్చిందంటే అమ్మవారికి చూపించేట మళ్ళీ ఇచ్చిందని కూడా హార్ట్ పక్కగా ఉండండి. అందరూ కూడా పక్కగా ఉండండి. అందరూ కూడా కొంచెం హార్ట్ పనులు లోపల కావాలి ముందుగా. అనేక రకాల ఇబ్బందులు పెట్టి ధైర్యం కొలితే కార్యక్రమం జరుగుతుంది. లేదంటే గోమాత దగ్గర చెప్పద్ది ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతున్నారు. మీరందరూ బట్టిగా దిగ్విజయంగా జరిగే మధ్యలో జరుగుతుంది. అవసరం పెట్టుకోండి. ఫోన్ ఇచ్చిందమ్మా, అటు ఇటమ్మా ఫోన్ ఇవ్వండి. సర్దుకోమని చెప్పండి. చేంజ్ ముందు నడిపించాలి. నువ్వు లేకుండా ఉంటే 170 రోజులు నడిపిస్తున్నావు. జాగ్రత్త నడిపించాలి. అమ్మ పల్లెనికి ఎందుకు వచ్చారా? మేము జ్యోతి కర్మతో చాలు, హారతి జ్యోతి కర్మతో చాలు. పక్కగా ఉండండి. ఎలా ప్రకారం మళ్ళీ మధ్యలో వచ్చేసారు. పంచిన వాళ్ళు తప్ప ఎవరు కూడా మధ్య ఉండద్దు. ఎవరు సర్వీస్ చేయాలి ఇబ్బంది ఉంటుంది. హారతి ఉండండి. చిల్లరపల్లి పట్టుకుని ఆ హారతి పల్ల గట్టి వచ్చినప్పుడు వేరే పల్లాలు పట్టుకుంటారు. అందరూ సమస్త ఏకాంగరం శ్రీ మన్మంత కటాక్షరేంద్ర గంగాధరాం త్రిలాక్షపుడివేం సవిజం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతే శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ
ప్రసన్నా మమ సర్వదా పరాంగసో వాసోమేతముద్రాం కరైర్భయందేవ కమలాశాస్తాం భాలాద్గోత్రతాం భజోహమంభాం జగదీశ్వరేం తాం సర్వమయు సంతోషమాదాగ్రోద అనేకవేళ పూర్ణమంత్ర పుష్పాంజలి నమస్కారం సమర్పయామి. వెనకాల కాలి పల్లెలు పట్టుకున్న కాలి పల్లెలు కానీ మీరు పట్టుకున్నటువంటి పుష్పాలను చిన్నటప్పుడు ఉంది. కాలి పల్లెలు వస్తాయి మంత్రి గంగలు పడుకుంటా ప్రారంభించి 2005లోని ఈ యొక్క దేవస్థానం పునర్నిర్మాణం చేయడం జరిగింది. అయితే ఆ రోజు నుంచి కూడా దినదినము చాలా చక్కగా అభివృద్ధి చెందుతూ వచ్చిందండి. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే స్థలం బాగా తక్కువ, అది మరి మీకు అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల ముందుగా భక్తులందరినీ కూడా క్షమించడం నేను కోరుకుంటున్నాం. ఎందుకంటే మీకు సరిపడే సౌకర్యాలు ఇక్కడ చేయలేని పరిస్థితి అయిపోతుంది. వాస్తవంగా మేము లాస్ట్ బిల్డింగ్ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత ఏమనుకున్నాం అంటే ఇప్పుడు ఈ కాలాలు అవి అన్ని డిస్టర్బెన్స్ తప్పగానే లేదనుకుంటే 3 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టే కనుక 3 ఫ్లోర్లోని కూడా స్క్రీన్ పెడదాము. ఇక్కడ పూజ ఏదైతే అవుతుందో అది లైవ్ లో కనిపిస్తుంది. మన పెళ్లిళ్ళు అవుతున్నప్పుడు దూరంగా ఉన్న కనిపిస్తుంది కదా, అలా లైవ్ లో పెడదాము. చక్కగా ప్రతి ఒక్కరికి కూడా ఫోటోలు ఇచ్చి పీస్ఫుల్ గా కూర్చునేటట్టుగా ఒక్కొక్క దానిలోనే ఒక్కొక్క 100 మందిలో అక్కడ కూర్చున్నా ఈజీగా అవుతుంది. ఆ లైవ్ పెడదామని చెప్పేసి ఆలోచన అయితే పడ్డాము. మరి ఇక్కడ పరిస్థితి చాలా మందికి తెలుసు. కొంతమంది దుష్టశక్తుల వల్ల మన కార్యక్రమం చేయలేకపోయాము. అదంతా కూడా అమ్మవారిని నడిపించాలి. మన ఓన్లీ చేయడం వరకు తప్ప మనం ఏం చేయలేము. నడిపించిందంతా అమ్మవారే. లేదనుకుంటే 170 రోజుల్లో బిల్డింగ్ కట్టడం అనేది ఆసనాసన విషయమే కాదు. ఇక్కడికి వచ్చిన చాలా మంది ఆ రోజు గ్యారెంటీగా శంకుస్థాపనలో పాల్గొని ఉంటారు. మరి ఇప్పుడు సంవత్సరం చక్కగా బిల్డింగ్ అయిపోయింది. భగవంతుడు అసలు అనుకూలిస్తే అందులో చేసే పరిస్థితి అయితే చేసుకుందో అది స్క్రీన్ మీద పూజలు అయిపోయిన తర్వాత అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని మామూలుగా భోజనాలు చేసే కార్యక్రమం చేద్దామని అనుకున్నాం. అది అవలేదు. ఆ అమ్మవారి తాలూకా దయ్యంటే వచ్చే సంవత్సరానికైనా సరే ఆ రకంగా ప్రయత్నం చేసి చేద్దామండి. అలాగే అమ్మ దయచేసి ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క దేవస్థానానికి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అడగకుండా స్వచ్ఛందంగా బిల్డింగ్కి అయితేనేమి ఇక్కడ చేసే అన్నదాన కార్యక్రమాలకు అయితేనేమి విషయం తెలుసుకొని మీ అందరూ మీరు చక్కగా వచ్చి సహాయం చేస్తున్నారు. అయితే ఇక్కడ మేము కొంచెం బాధపడేది ఏంటంటే ఇప్పుడు ఉదయం ఒక 40 కేజీలు బంగాళదుంపలు ఉడకబెట్టారు. అవి వాళ్ళందుకు నా వచ్చేటట్టుగా ఉంటే మొదటి పోయి 9:30 స్టార్ట్ చేద్దాం అంటే పంతులు గారు ఇంకో సమస్య చెప్పారమ్మా. ఏ సమస్య అంటే కథ ముందర పూజ అయిన వెంటనే మహానివేదన జరుగుతుంది. అందరూ చూశారు కదా. ఇప్పుడు మహానివేదన అంటే అమ్మవారికి భోజనం పెట్టాడు అన్నమాట. ఆ తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చాం, తర్వాత కథ చెప్పాం. ఇది అన్ని ఈ కార్యక్రమాలన్నీ అక్కడ ఏముండవు. పూజ చేసి అభిషేకం చేసి పంపించి ఆపించాం, అక్కడితో అయిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం సామూహికంగా చేస్తాం. మహానివేదన చేసేదాన్ని భక్తులు ప్రతి వాళ్ళు కూడా తినాలని ఆచరణతో చేస్తున్న కార్యక్రమం ఇది. అదే తప్ప నేను ముందుకు వచ్చే కూర్చోబెట్టిన కాదు. ఏంటంటే మీరు ఆ ప్రసాదం తింటే దాని ఫలితం ఏంటంటే అష్టలక్ష్మిలో అక్కడ భోజనం చేశారు. అటువంటి మహానివేదనలు మనం తినడం వల్ల మనకెంతో పుణ్యం కలుగుతుంది. ఆలోచన చేస్తున్నాం. నిజంగా మీరందరూ కూడా 9 గంటలకు వస్తే కనీసం శ్రావణ మాసం కాబట్టి ఒక 100 మందిలా పట్టుకుని కనీసం 9 గంటలకు వస్తే ఎందుకు ప్రారంభించడం, చక్కగా ప్రారంభించడం. అది కార్యక్రమం కూడా దిగ్విజయంగా చేస్తామని మేము కూడా తెలియజేస్తున్నాం. అమ్మవారి తాలూకా కానుకగా డ్రా చేసి ఒక చీర 3 జాకెట్ మొక్కలు ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఈ యొక్క గుడి కట్టిన తర్వాత ప్రతి శుక్రవారం భోజనాలు ఏర్పాటు చేయడం, అలాగే భక్తుల్ని తీసుకురావడానికి ఉచితంగా కేజీపురం శ్రీ మాదమాంబ ఆటో యూనియన్ వారు ఒక్కొక్క వారం ఒక్కొక్కరు ఆటో వారికి ఫ్రీగా వాళ్ళే పెడతారు. పెడితే భక్తులు తీసుకురావడానికి ఆటో కూడా ఏర్పాటు చేయడం జరిగేది. ఆ కిందకి గత 3 సంవత్సరాలు కంప్లీట్ అయితే 4వ సంవత్సరంలోకి వచ్చామండి. నిత్య అన్నదానం అని చెప్పేసి ప్రతి రోజు కూడా భోజనాలు పెడుతున్నాం. ఇక్కడ బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. ఒకరు ఎవరికైనా తెలియలేదు ఉన్నా సరే మాత్రం ప్రతి రోజు భోజనాలు ఉంటాయి. ఈ యొక్క పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఎవరైనా చనిపోతే వాళ్ళ పేరు మీద కానీ ఏదో సందర్భంగా నలుగురు భోజనం పెట్టే కార్యక్రమం అయితే జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలకి ఎవరో భోజనాలు రోడ్లను తెలిపోయి ఎవరికో పేదవాళ్ళు పెడతారో వాళ్ళకి పెడతారు అని చెప్పేసి అనుకోవచ్చు. భోజనం దగ్గర రాబోతున్న అందరూ పేదవాళ్ళేమ్మా.
ఇప్పుడు ఆల్రెడీ టైం 12:30 అయింది. ఇంకొక అరగంట అయితే అందరికీ కూడా భోజనానికి ఇబ్బంది పడతాం. నువ్వు భోజనం చేయొద్దు, అందరూ కూడా అక్కడికి వెళ్ళిపో అని చెప్పేసి అంటే ఎవరు పట్టుకెళ్ళిపోయే పరిస్థితి కాదు. ఈ పూట పట్టుకెళ్ళిపోయినా రాత్రికి తినవలసిందే. అందువల్ల భోజనం రాబోతుకి అందరూ సమానమే. అందువల్ల ఇప్పుడే వెళ్తున్నప్పుడు ఎవరైనా సరే భోజనం అయిపోయిందంటే చక్కగా భోజనం చేసి వెళ్ళండి. భగవంతుడి దయ వల్ల డైలీగా మా యొక్క కోరిక ఏంటంటే కనీసం 300 మంది డైలీగా ఇక్కడ భోజనాలు చేయాలని చెప్పేసి చేయాలని కోరిక అయితే ఉన్నది. మరి ఆ తల్లి ఆ కోరిక ఒప్పుకునేది తెలియదు. ప్రస్తుతానికి ఒక 100-120 మందికి డైలీగా భోజనాలు చేస్తున్నాం. ఆ 100-120 మంది కూడా డైలీగా అయిపోతున్నాయి. ప్రతి శుక్రవారం అయితే ఒక 300 మంది తయారు చేస్తున్నాం. పరిస్థితులు పెట్టినాయి. ఈవేళ ఉంది, ఈవేళ సుమారు ఒక 700 మంది వరకు మనం తయారు చేసే పరిస్థితి అంటే అనుకోవచ్చు. మీకు వచ్చిన కదా మా రోజు డెలివరీ కూడా 3 మంది వచ్చి భోజనాలు చేస్తారు అమ్మవారి ప్రసాదం అని చెప్పేసి. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారు ఆశిస్తుంటారని కోరుకుంటూ ఈ రోజు భోజనాలు పెట్టిన వాళ్ళు వారు లేడీస్ ప్రాబ్లం వల్ల వారి భోజనాలు పెట్టిన వాళ్ళు క్లియర్ చేసేదండి. అందువల్ల వాళ్ళు క్యాంప్ చేసాము. మామిడి సతీష్ గారు ఈ రోజు భోజనాల కార్యక్రమం మొత్తం 500 రూపాయలు ఇచ్చారండి. వేములు వలస గ్రామం వారికి వారి కుటుంబానికి సంతోషమాత ఆశిస్తుంటారని కోరుకుంటున్నాం. గాయత్రి వాస్తవ్యులు 500 రూపాయలు ఇచ్చారండి. వీరందరూ కూడా ఈ రోజు భోజనానికి 2500 రూపాయలు ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి కూడా సంతోషమాత ఆశిస్తులు ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ జరిగే కార్యక్రమం మన భక్తులందరూ సహాయ సహకారాలతో జరిగినట్టు యొక్క అంటే భోజనాలకు మీరు వాట్సాప్ చూస్తే మీకు తెలుస్తుంది. మీరు 4 ఉన్నారు, మరి 5 ఉన్నారు కదా, ఇంత డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అని చెప్తున్నారు. అపోహ రావచ్చు. ఒక్కొక్క రోజు ఉన్న రోజు ఉంటుంది, లేని రోజు ఉంటుంది, కార్యక్రమం అవుతుంది. ఉన్న రోజు డబ్బులు అమ్మవారు తిరిగి ఉంటుంది, లేని రోజు పెట్టి పరిస్థితి ఉంటుంది. ఈ రోజు 1000 రూపాయలు మనకు భోజనాలు ఈ రోజు అయిపోవు కదా, అమ్మవారి డబ్బుల్లో తీసి పెడతాం. దీన్ని అందరూ కూడా గ్రహించాలండి. మీరందరి సమక్షంలో నేనైతే మాట చెప్తున్నామా, మనస వాచ కర్మణ నేనైతే అమ్మవారి దృష్టిలోనే అమ్మవారి దాని యొక్క పేరు ప్రతిష్టలో ఈ చుట్టుపక్కల గ్రామాలకు ఎంతైతే అభివృద్ధి చెందిందో నేను కూడా అమ్మవారు నాది అమ్మవారు అన్నట్టుగా ఉన్నాను తప్పగా ఏ రోజు కూడా నేను అమ్మవారి విషయంలోనే నాకంటూ స్వార్థం లేకుండా నిస్వార్థంగా నేను చేస్తున్నాను. ఇందులో ఎటువంటి సందేహం లేదు. నేను నా మనస్సాక్షి నేను సమాధానం చెప్పుకుంటున్నా. ఎవరు ఏమనుకున్నా నేను అయితే ఇవ్వను. ఎందుకంటే దాని తాలూకా ప్రతిపాదన అనేది విత్తనం పెడితే మొక్క వచ్చినప్పుడు దాన్ని పండించినప్పుడు తెలుస్తుంది. ఆ విషయంలోనే ఆ అమ్మ నా పిల్లల రూపంగా బ్రహ్మాండంగా ఎదురు చూపించింది. నాకు బ్రాడ్ పిల్లల బాబు బ్రహ్మాండంగా పెద్ద పాప చార్టెడ్ అకౌంట్ చేసింది, రెండో పాప చార్టెడ్ అకౌంట్ చదువుతుంది, బాబు కూడా బ్రహ్మాండం చదువుకుంటున్నాడు. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, అందుకన్నా మనకు కావాల్సింది ఉంది. అదైతే అమ్మ నాకు ఇస్తుంది. అలాగే చుట్టుపక్కల వీళ్ళందరూ కూడా కొంచెం మా ఊళ్ళ కన్నా ఎక్కువ బయట ఉన్నారు. బయట అందరికీ కూడా మీ ఊరు వస్తున్న ప్రదర్శన చాలా ఆనందంగా ఉంటుంది. నువ్వు నాకు ఆ పేరు ప్రతిష్ట తల్లి తెస్తున్నాడు కదమ్మా. గామి కోరపడంతా బాబు బాగున్నావని పలకరిస్తావు, నాన్న కంటే తీరయ్యా వచ్చావు అంటారు. అదేంటంటే ఆ ఓన్లీ అమ్మవారి వాళ్ళే. అమ్మవారి వల్ల అమ్మవారు నాకు ఆ పేరు ప్రతిష్ట కూడా తీసుకొచ్చే పరిస్థితి చేసింది. దయచేసి ఇక్కడ చేసే కార్యక్రమాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సంతోషం ఆశిస్తుండాలని కోరుకుంటూ అమ్మ భోజనాలు పెట్టిన పేర్లకు 2 సంవత్సరాలుగా దంపతులు అవరస్తూ మనం కూర్చోబెట్టి ఆశీర్వాదం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తామంటే నేను ఏమనుకుంటే వయసులో కావాలని పెద్దవాళ్ళంటే వచ్చిందమ్మా. ఎక్కడున్నా ఇంకో పుస్తకం స్వయం శ్రీ దేవదేవత పద్మాసనే పద్మోర్పద్మ ఆక్షుపద్మసర్వే బ్రహ్మహంబజస్వపద్మ ఆక్షయాన సౌక్ష్యం లభామ్యహం అష్టరాజ్యబోధాయ ధనధాయ మహాదవే ధనం మే సదాం దేవీం సర్వకామా దశతయే శ్రీ సంతోషమాతా దేవత దివ్య సన్నిధి సమయే ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు ధన కనకౌష్టివాహన ప్రాప్తి సిద్ధిరస్తు మనోవాంఛ ఫలసిద్ధిరస్తు ఇష్టకామ్యాత దేవత ఫలసిద్ధిరస్తు శ్రీ సంతోషమాతా దేవత కృపా కటాక్ష సిద్ధిరస్తు. माता के जय संतोष 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 माता के తీసుకొని ఇప్పుడే కదా తీసుకుంటారు వాళ్ళు. ఈ అరగంట
తిరుపతి ఎవరు కనిపించారు? మరి అల్లకూరు గారి ఫోటోలన్నీ మీకు ఎలా పంపించారు? మరి ఫోటోలన్నీ ఎలా పంపించారు? నెంబర్ పెట్టండి. అలాంటి చాలా పంపించారు. పంపించండి బాబు. హలో 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 అమ్మా, దయచేసి మీరు ప్లేట్లలో తిండి ఎవరు కూడా వేస్ట్ చేయదు. మీరు తినేసిన తర్వాత రోడ్డుకి అవతల వైపులో పట్టుకెళ్ళి పడేలా ప్లేటు. మీరు తినేసిన తర్వాత రోడ్డుకి అవతల వైపులో పట్టుకెళ్ళి పడినమ్మా. రెండే సాకులు వచ్చేస్తే చూసుకోండి. రెండే సాకులు వచ్చేస్తే మీరు తీసినప్పుడు పొగండి గారు బాబు మామూలు పొగండి గారు ఒకటి తీసేయండి అమ్మ. అలాగే దయచేసి వచ్చే శుక్రవారం మాత్రం అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం సాయం చేయడానికి రావాలి. బాబు రైట్ ఎలా అనుకుంటాను బాబు చెప్పులు కింద పెట్టండి అమ్మ. అలాగే నా యొక్క వాట్సాప్ పనిచేయాలని చెప్పాను. మీ దగ్గర వాట్సాప్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కంపెనీ చేసి మీ యొక్క గ్రూపుల్లో కానీ మీ యొక్క క్యాటర్లో కానీ వాట్సాప్ పనిచేస్తా. మీరే వాట్సాప్ చెప్పండి. హలో బాబు అమ్మ చెప్పు చెప్పండి. హలో కిందకి
బయటకు వెళ్ళిపోండి అమ్మా. అందరూ ఇందులో కూర్చుందామంటే సరిపోదు ప్లేట్ తీసుకునే వాళ్ళు కొంతమంది కింద దిగండి బాబు. మగవాళ్ళు కొంచెం అవకాశం ధర రోడ్డు పైకి వెళ్ళిపోండి. కొంచెం సహకరించండి, సహకరించకపోతే ఏం చేయలేము. ఇక్కడ కాలువలు తాగడం వల్ల ఇబ్బందిగా ఉంది కనుక దయచేసి మగవాళ్ళు అయితేనేమి అంటే ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటని కూడా మనం చూపించడానికి అవకాశం. అవునవునవును. కదండి, మరి ఈరోజు శ్రావణ శుక్రవారం కావడంతో భక్తుల కోలాహలం సంతోషమాత ఆలయం దగ్గర చూసాము. మరి ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం.